కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార కూటమిపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ, చంద్రబాబు, లోకేష్ కలిసి వచ్చిన వైసీపీ కార్యకర్తల ఓటును తొలగించే ధైర్యం ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోయిందని, టీడీపీ కార్యకర్తలకే పనులు జరగడం లేదని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కూడా పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఉండగా తెలంగాణలో రాజకీయ సమావేశాలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి, రైతుల సమస్యలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారిని గొడ్డలి పార్టీ అని మాట్లాడు. తెలుగుదేశం అంటే బాగా ఇంకా మత్తు దిగవాడు. చాలా మందికి మత్తు దిగిపోయింది. ఇంకా మత్తు దిగవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమన్నారంటే గొడ్డలి పార్టీ బాగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఏంటి ప్రజల్లోకి వెళ్ళేది? ప్రజలు ఏమడుగుతున్నారు? ఏమైనా సిగ్గులేని చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో ఎంతో మందిని మటర్ చేస్తే మరి నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఎర్ర బుక్ అని తిరుగుతున్నారు కదా, జగన్ ఏ మటర్ కేసులో లోపలేశారు? సిగ్గు శాతం లేకుండా గొడ్డలి పార్టీ మాట్లాడతారు. 2 ఏళ్ల క్రితం మాకిచ్చిన హామీలు ఒక్క హామీని అమలు చేయకపోగా, మాట మీద నిలబడకుండా సంపద సృష్టిస్తానని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని అన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పు కన్నా 20 మాసాల్లోనే నువ్వు రికార్డు బ్రేక్ దాటిచ్చేసి నేను తెలంగాణలో మీటింగ్ పెడతాను అంటాడు. తెలంగాణలో మీటింగ్ పెడితే దేనికి పెడతాడయ్యా అంటే సూపర్ 6 అయిందా లేదా ప్రశ్నిస్తాడంట. ప్రాణాలు పణంగా పెట్టి